నమ్మదగిన యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగుల ఆధారంగా కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుందాం. తర్వాత ఇద్దరు భక్తుల యొక్క జీవిత చరిత్రను కూడా మనం తెలుసుకుందాం. ఆ, ఆ, ఈ సందేశాల ద్వారా మన హృదయము దేవుని యొక్క పరిచర్య కొరకు ఉజ్జీవింపబడి ఆత్మజాలులుగా జీవించడానికి సహకరిస్తుంది. అయితే మన కన్నులు యేసు వైపు చూచినప్పుడు మరి మంచి ప్రార్థన హృదయం నుండి విశ్వాసం ఉద్భవింపగా మన కన్నులు మంచిని చూడాలి. ఎవరైనా క్షమించే హృదయం కావాలి. చెడును మర్చిపోయే మనసు కావాలి. ఎన్నడూ చెగరని విశ్వాసం గల ఆత్మపూర్ణులుగా దీవించాలని సదా ప్రార్థన చేయాలి. ఉత్తమమైన ఆశయాలు కలిగిన మంచి సుమాత్రిక మిగలాలి. అదే తపంతో జీవించి విశ్వాసంగా నిరుత్సాహపరచుటకు సైతాన్ని ఎన్నో రీతిలుగా ప్రోత్సహించినప్పుడు దాన్ని తృణీకరించి సైతాన్ని ధరించడానికి ఇష్టపడాలి. దాన్ని లక్ష్య పెట్టక మన ప్రభు వైపు చూడటానికి సదా మనం ప్రార్థనాత్మతో నిలబడటం చాలా అవసరం. మరి మంచి ఆట జరుగుతుండగా ఆట ఆడేవారు మాట్లాడరు, కానీ ఆట వీక్షించేవారు గొప్ప శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉంటారు. దేవుని నమ్మిన విమర్శకుల అరుపులకు కలవరం చెందక ఆటలాడేవారు ఎప్పుడు మరి డిస్టర్బ్ కాక మౌనంగా ఉంచి ఉంచి ఆటలో లీనమైపోతారు. అదే రీతిగా మనం కూడా ఎంతమంది విమర్శించినా ప్రభు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని మనం జీవిత ఆటను కొనసాగించాలి. జీవితం చాలా చిన్నది. కోపము, ద్వేషము మరి అది దూరం చేసుకోవాలి. నవ్వుతూ సాగిపోవాలి. మన జీవితాల్లో మరి కల్మషం లేని జీవితాలు జీవించాలి. మరి కొందరు మంచి విశ్వాస సన్నిహితులు చప్పుడు వంటి వారు మన గుండె చప్పుడు వింటారు. మనల్ని ఆత్మీయంగా మరి ఎంతో ఉజ్జీవానికి సహకరిస్తారు. వారిని మనం వదులుకోకూడదు. ప్రతి దినము ప్రతి స్పర్శలో దేవుని మునికిని చూస్తాం. ప్రతి సంతోషకరమైన ముఖంలో దేవుని ముఖం చూస్తాం. ప్రతి దినము ఆశీర్వాదకరమైందని మనం నమ్ముకుంటాం. ఆ రకంగా ప్రతి దినము ఆరంభించే ముందు మన హృదయాన్ని తేలిగ్గా ఉంచుకోవాలి. విచారాలన్నీ పక్కన నెట్టేయాలి. మనం విశ్వాసంతో ముందుకు సాగాలి. మరి జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తుల్లో మన విలువలు గుర్తించే వారు కొందరు ఉంటారు. వారితో సన్నిహితంగా ఉండాలి. ఎక్కువ మందితో గడపగైతే ఆనందంగా ఉండగలమంత ఆన్సర్ రాదు. నిన్నుగానే ప్రేమించి కపటం లేకుండా ఉండే చేయూతనిచ్చే వారిని గుర్తించుకొని వారితో సహవాసం చేయడం మనకు చాలా అవసరం. ప్రతి వ్యక్తి యవన కాలంలో డబ్బు కోసం ఆరోగ్యం పోగొట్టుకుంటాడు. వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. మరి మన జీవితాల్ని మనం సరైన పద్ధతిలో దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. వ్యాయామం చేయడానికి సమయం లేదనే వారు భవిష్యత్తులో జబ్బులకు సమయానికి కేటాయించవలసి వస్తుంది. నాలుకను స్వాధీనపరుచుకోగలిగిన వాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి. డబ్బు సంపాదించవచ్చు, కానీ మరి ఏ విధంగా కూడా మనం భక్తిని సంపాదించుకోలేము. పుస్తకం కొనవచ్చు, కానీ జ్ఞానం కొనలేము. ఈ విధంగా మనము జ్ఞానాన్ని మరి దేవుని యొక్క భక్తిని సంపాదించుకోవడానికి మనం సదా మరి కృషి చేస్తూనే ఉండాలి. మనం దేవుని యొక్క చిత్తంలో చాలా అలర్ట్గా చురుకైన వారిగా ఉంటూ దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండటానికి ఎప్పుడు కూడా తాపత్రయపడే వాళ్ళగా ఉండటం మనకు చాలా అవసరం. మన చాలా మంది భక్తుల యొక్క జీవితాలు మనకి ఎన్నో రకాల స్ఫూర్తినిస్తాయి. మరి మన ప్రభువు అందరికీ ప్రభువు, వ్యవసాయకులకు ప్రభువు, మరి చేపలు పట్టేవారికి ప్రభువు, జ్ఞానులకు ప్రభువు, గొర్రెలు కాచుకునే వారికి ప్రభువు, దిక్కులేని వారికి ప్రభువు, రాజులకు ప్రభువు, సృష్టికి ప్రభువు. కులము, వృత్తి, ధనము, పేదరికం తేడా లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరిని ప్రేమిస్తాడు, అందరిని క్షమిస్తాడు, అందరిని రక్షిస్తాడు, అందరిని ప్రేమలో మనం సాగిపోయే స్థితిలో ఇస్తాడు. మనల్ని రూపొందించిన దేవుడు మనకి ఎన్నో రీతిలుగా మనల్ని మరి సంతోషపెట్టడానికి మనలో కార్యసిద్ధిని చేయడానికి నెరవేర్చే వరకు మనల్ని విడువని వాడుగా ఉంటాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన ప్రేమ గల ఆశీర్వదించి మనం సంతానాన్ని విస్తరింపజేసే దేవుడు ఆయనే. దేవుడు మరి మన యొక్క జీవితాన్ని ఉపయోగకరంగా వాడుకోవడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క కృపలో సాగిపోవడానికి ఎక్కువగా ఇష్టపడాలి. అనేకమైన చక్కని కొత్త విషయాలను మనం నేర్చుకొని ప్రభులో సాగిపోవడానికి మనం ఇష్టంగా ఉండాలి. మరి బంగారు పరుగులో ఉండే ఒక్కొక్క తలంపుల్ని ప్రతి దినము కూడా మరి మన్నం చేసుకుంటూ ఉండాలి. మనము ఏ విధంగానైనా సరే మనం ఆత్మీయంగా మరి ఆరాధించే వారంగా ఉండాలి. ఏ విధంగానంటే
మరి రోగులను బాగు చేయవాడా, రాజీనవాడా, రత్నవర్ణుడా, రక్తవస్త్రం ఇచ్చేవాడా, రక్షణ శృంగమ, రక్షణకర్త, రాజులకు రాజా, రోషం కలిగిన దేవ, లేవనెత్తువాడా, లయపరచువాడా, వెతుకు వారికి దొరుకువాడా, విమోచనకర్త, విమోచకుడా, మరి వర్ణింప సఖ్యము కాని ప్రేమ కలిగిన దేవుడా, వ్యాధులు తొలగించేవాడా, వినయంతో కూడిన స్థితిని స్థాపించేవాడా, వివేకమిచ్చేవాడా, మరి వధింపబడిన గొర్రెపిల్ల విజయం, మరి విశ్వాసం కర్త, వాడి గల రెండంచుక ఖడ్గం గలవాడా, మరి ఆ విడుదల చేయవాడా, వేదం తొలగించేవాడా. ఈ రకంగా మనము ప్రభుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ మనము మన జీవితాన్ని ముందుకు సాగిపోయే విశ్వాసులంగా జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రభు దివ్యనామంలో ఈ దినాల్లో భక్తుల యొక్క జీవిత చరిత్రలను ఆరంభించుకుంటున్నాను. అవి ఒకసారి నేను చెప్పినవే కాబట్టి మరలా ఆ భక్తుల యొక్క జీవితాలని తెలుసుకోవడం చాలా అవసరమని ప్రముఖుడైనటువంటి జాన్ వెస్లీ గారిది, మరి బెబర్ గారిది, ఇద్దరిది కూడా ఈ దినాన్న మీతో మరి సంప్రదిస్తానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా మరి మెథడిస్ట్ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ గారు 1703 1791 సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన పేర్లు నేటి ప్రపంచంలో చాలామంది పెట్టుకుని గొప్ప భక్తులగుట ముదావహనం. అయితే ఆయన వాక్య భాగము లూకా 22:14, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అనేవాడు. క్రీస్తు మరి గొప్ప సంఘ సంస్కరణలో చివరి జీవితాల్లో తల్లి లేదా తండ్రి ప్రత్యేక భక్తి గల ప్రార్థన నడిపింపుతున్న హెచ్చరికల ద్వారా గొప్ప దేవజనులు కాగలరని నిరూపించాడు. ఇంగ్లాండ్ను ఉజ్జీవపరిచిన గొప్ప విశ్వాస వీరుడే ఇంగ్లాండ్ దేశంలో గొప్ప అపోస్తుల ఉజ్జీవమును వెలిగించిన వాడుగా నిలిచాడు. పవిత్ర హృదయాల్లో నివాస స్థలంగా మరి ప్రార్థన చేయగలిగాడు. తల్లి యొక్క ప్రభావం ఎంతో గొప్పది. తల్లి సూజన్ వెస్లీ ప్రతిభ గల బిడ్డల కొరకు 1 గంట ప్రార్థించగా వారిలో జాన్ వెస్లీ ఉజ్జీవ ప్రసంగికుడే, చార్లెస్ వెస్లీ గొప్ప గాయకుడే తీర్చిదిద్దబడ్డారు. ఈ రకంగా గొప్ప విద్యావంతుడిగా బాల్యం నుండి సేవా దృక్పథంతో కొనసాగిన విశ్వాసి అనేక భాషల్లో ప్రావీణ్యత సంపాదించాడు. నాటి నుండి నేటికి ఆ గొప్ప భక్తుని జీవితం తెలియని క్రైస్తవుడు ఉంటాడు. ప్రతి తరంలో తలంచుకోగల గొప్ప ఉజ్జీవ చైతన్యం కలిగించిన భూతికాంత విశ్వాస వీరుడే జాన్ వెస్లీ. 1703 జూన్ 17వ తేదీన మరి శామ్యుల్ వెస్లీ, సూజనా వెస్లీ దంపతులకు 19 మంది బిడ్డల్లో 15వ వాడిగా పుట్టాడు. 19 మందిలో 10 మంది మాత్రం బ్రతికారు. వారిలో జాన్ వెస్లీ ఒకడు. వెస్లీ తన 6వ సంవత్సరంలోనే భయంకరమైన అగ్ని ప్రమాదం నుంచి మరణించవలసి ఉండదు, కానీ అతని కొరకు గొప్ప ఉద్దేశం కలిగిన దేవుని కృప అతన్ని కాపాడింది. వెస్లీ తండ్రి బోధకుడు, తల్లి చిన్న వయసు నుండి భక్తితో భయభక్తులతో పెంచిన వనిత. వెస్లీ జీవిత భయభక్తులు తన్ని ఎంతగానో ప్రభావితం చేయడం మనం గమనించగలం. జాన్ వెస్లీ జీవితము మరి ఎంతగానో నేటి తరానికి ప్రభావితం కాగలదని మాత్రం మనం చెప్పుకోగలం. జాన్ వెస్లీ మరి చార్లెస్ వెస్లీ కూడా మరి చక్కని సేవ చేసినటువంటి మరి గొప్ప భక్తులుగా మనం గమనించగలం. అయితే మీ జాన్ తండ్రి బోధకుడిగా ఉన్నాడు కదా, అది కూడా ప్రభావం చెంది విద్యాభ్యాసంలో ముందుగా 23వ సంవత్సరానికి ఎంఏ లాటిను, గ్రీకు, హెబ్రూ ఆరితేరిన వాడయ్యాడు. వెస్లీ తల్లిదండ్రులు అతనికి సేవకు ప్రత్యేకించారు. వ్యక్తిగతంగా వెస్లీ అపవిత్ర కార్యాలకు ఇచ్చేవాడు కాదు. అతని పరిశుద్ధుడిగా జీవించేవాడు. అతను మంచి అభిప్రాయాలు కలిగి ఉండేవాడు. భూతికంత విశ్వాస వీరులు తన తండ్రి కూడా మంచి సేవలో కొనసాగాలని మరి జాన్ వెస్లీని తను సేవకు సమర్పించుకునే రీతిగా సిద్ధపరిచాడు. ఉదయం సాయంకాలం క్రమంగా బైబిల్ చదువుట, చర్చికి వెళ్ళుట భక్తికి ఆధారం అనుకుని ఉండేవాడు. వ్యభిచారము వీటికి అసహ్యకరమైన వాటికి మరి జోలికి పోయేవాడు కాదు. 15వ సంవత్సరంలో యూనివర్సిటీలో చేరి విద్యాభ్యాసం నందు ముందుకు సాగేవాడు. 23వ సంవత్సరంకి ఎంఏ ముగించడమే కాకుండా అన్ని భాషల్లో తరబిది పొందినవాడు అని చెప్పుకున్నాం కదా. వెస్లీ తల్లిదండ్రులు సేవకు ప్రత్యేకించారు. అపవిత్ర కార్యాలకు చోటు ఇచ్చేవాడు కాదు. భూతిగంత నివాసులకు తండ్రి కూడా మరి చక్కగా ప్రోత్సహించేవాడు. మరి క్రమంగా బైబిల్ చదువుట, చర్చకి వెళ్ళుట భక్తికి ఆధారం అనుకుని చూడేవాడు. వ్యభిచారం, దొంగతనం మొదలు అసహ్యకరణ పాపం చేయటలేదు కాబట్టి మంచివాడిదని తలంచేవాడు. స్వనీతి, గర్వము, అవిశ్వాసము రక్షకుడు గ్రహించలేకపోయాడు. మరి
థామస్ ఏ క్యాంపెన్ రాసిన క్రీస్తు అనుకరణ అనే పుస్తకం చదివిన తర్వాత వెస్లీ తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుని మరి మరి బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ప్రాముఖ్యమని, నిజమైన భక్తి బహిరంగ క్రియలు చేయటం కాదు కానీ అంతరంగంలో ఉండవలసిందని గ్రహించి దేవునికి ముందు తన నీతి క్రియలు మురికి గుడ్ల వంటివని గుర్తించుకున్నాడు. ఆయనను ఇంకా లోతైన రక్షణానుభవం పొందని వాడిగానే ఉన్నాడు. అతని పరిచర్యలో ఆత్మ రక్షించబడ్డ చూడలేకపోయాడు. 1735లో అక్టోబర్ 18వ తేదీన జాన్ వెస్లీ అతని సహోదరుని చార్లెస్ వెస్లీ ఓడలో అమెరికాకు మిషనరీగా ప్రయాణమైన బయలుదేరారు. వారు క్రీస్తు కొరకు సేవ చేయాలని వాళ్ళ తల్లిదండ్రుల ఆశయము. ఆ రకంగా వారు వారిద్దరు కూడా మరి దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడిన వారే. వారు వారికి విదేశాలు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, మరి ఆసక్తితో వాళ్ళు ఉదయాన్నే ప్రార్థించుటకు అలవాటు చేసుకునేవారు. కట్టుదిట్టమైన మరి ఆసక్తితో దేవుని వాక్యం వింటూ ఉండేవాళ్ళు. తర్వాత వారు పశ్చాత్తాపడే అనుభవంలో మరి ఈ 1735 18 అక్టోబరు అతని సహోదరుని చార్లెస్ వెస్లీతో కలిసి మిషనరీగా ప్రయాణమై భక్తి పరులైన మరికొందరు ఉన్నారు. వారితో పాటు పీటర్ బొలాల్కర్, జాన్ వెస్లీకి ఓడల ప్రయాణంలో మంచి స్నేహితులు పరిచయం అయ్యారు. నువ్వు రక్షించబడితివి అని ప్రశ్నకు ఆశ్చర్యపడి, నేను చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా ఉన్నాను, దేవుని సేవకు సమర్పించుకున్నాను అని చెప్పాడు. క్రీస్తు మరి నందు విశ్వాసం ఉంచడం ద్వారా వ్యక్తిగతంగా సంపాదించుకోవలసిందే కానీ మంచిగా బ్రతుకుట వలన కాదు అని ఆయన చెప్పారు. యేసుక్రీస్తు లోకరక్షకుడు నెరుగుట కాదు కానీ యేసుక్రీస్తు నీ రక్షకుడు అయి ఉన్నాడా అని మరొక ప్రశ్న వెస్లీని కదిలించాడు. ఇది ప్రతి ఒక్కరి ప్రశ్న అయి ఉన్నది. మనకి సొంత రక్షకుడుగా ఆ ప్రభు మనకు ఉన్నాడా అని మనం స్వపరీక్ష చేసుకునే మరి ప్రశ్న చాలా అవసరం. రెడ్ ఇండియన్లు రక్షించటకు నేను అమెరికా వెళ్తుంటాను, అయ్యో నన్ను ఎవరు రక్షించగలరు, విశ్వాసం లేని నా దుష్ట హృదయం నన్ను ఎవరు విడిపించగలరు అని ఆ క్షణంలో పశ్చాత్తాపడి లోతైన రక్షణానుభవంలో 1778 మే 25వ తేదీన రక్షణానుభవం పొందాడు. ఎక్కువ ప్రార్థనలో గడుపుచు ఆత్మరక్షణార్థమై సేవ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ప్రార్థనల మరి ఆ రకంగా ఆయన సంపూర్ణంగా రక్షించబడి సేవలో ఆశీర్వాదం ప్రారంభమైంది. ప్రతి దినము ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థించడం మొదలుపెట్టేవాడు. వీధుల్లోనికి వెళ్ళి ప్రసంగించుండగా అనేక వందల మంది పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతుండేవారు. కొండపెతుగా వర్షం కురుస్తున్నా సరే లండన్ వీధుల్లో మరి 2-3 గంటల సేపు ప్రసంగించినప్పుడు ప్రజలు ఎంతో ఆసక్తితో వినేవాళ్ళు. బుధగంత విశ్వాస వీరులుగా మరి ఆసక్తితో దేవుని వాక్యంను వినే ప్రజలను సంపాదించుకున్నారు. పశ్చాత్తాపంలో మారు మనసు క్షమాపణ గురించి నొక్కి వక్కాణించేవాడు. మరి క్రైస్తవ దేవాలయం ఆయన ఆహ్వానించకపోయినప్పటికీ ఆయన ప్రయాణం చేయించు వీధి ప్రసంగాలు చేస్తూ మరి వర్తమానములు అనేక బండలుగా ఉన్నటువంటి హృదయాలను బద్దలు కుట్టేటువంటి ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. కట్టుదిట్టంగా మరి క్రమశిక్షణ కలిగిన వాడు. మరి వెస్లీ పరిచర్య అంతకంతకు విస్తరించి ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి. ఆయన సహోదరుని చార్లెస్ వెస్లీ జాన్ వెస్లీకి తోడుగా ఉంటూ తన మధురమైన సంగీతం ద్వారా హృదయాలను స్పందింపచేసి భావపూరితమైనటువంటి పాటలతో అనేకులను పశ్చాత్తాపంలోకి నడిపించుండేవాడు. పాటల ద్వారా కూడా ప్రభు చక్కగా వర్క్ చేయగలడని మనం వీళ్ళిద్దరి యొక్క జీవితంలో మనం గమనించగలం. లోకమే నా నివాస స్థలం అనుచు అనేక స్థలంలో ప్రయాణం చేయొచ్చు, అనేక పట్టణాల్లో గ్రామాల్లో రాత్రనక పగలనక ప్రసంగించుండేవాడు. ఆ రకంగా ఆయన ప్రసంగాలు బాణముల వలె మనుషుల హృదయాల్లో దూరుచు పశ్చాత్తాపం కలిగిస్తూ ఉండేవి. ఆయన కుటుంబంలో అనేకులు కింద పడి దొర్లుచు వారి పాపాలు ఒప్పుకొంచు కన్నీటితో ప్రార్థించి విడుదల పొందేవారు. అటువంటి ఉద్యమము ఈ దినాల్లో కావాలి మనకి. అటువంటి సేవకులు కూడా లేవాలి. మరి ఏలియా వంటి ప్రవక్తలు రావాలి, యోహాను వంటి సేవ చేసే భక్తులు లేవాలి అని అందరి ప్రార్థన ఉంది. లోకమే మరి ఈ రకంగా మరి అనేక ఆయన చాలా కఠినుడిగా క్రమశిక్షణ కోరుకునేవాడిగా ఉండేవాడు. మరి వీధుల్లో ప్రసంగించు అనేక వందల మంది పశ్చాత్తాపడి యేసువైపు తిరుగుచుండేవాళ్ళు. ఈ రకంగా మరి బోధిగంత ఆసక్తితో
దేవుని వాక్యాన్ని వినిచుండేవారు కాబట్టి జాన్ వెస్లీ గుర్రంపై ప్రయాణం చేయుచు వీధుల్లో ప్రసంగించుచు బలమైన వర్తమానం ద్వారా అనేక బండ హృదయాలను బద్దలు కొట్టే మంచి సేవ చేసేవాడు. కట్టుదిట్టంగా క్రమశిక్షణ కలిగిన వాడు గనుక మరి ఇంగ్లాండ్ దేశంలో ఉద్యోగ జ్వాలలు రగులుకున్నాయి. మరి అనేకులు పశ్చాత్తాపడటం, వారి సేవలో సత్ఫలితాలు వచ్చాయి. మరి ఈ రకంగా మరి చాలా కఠినంగా కనపడినప్పటికీ ఆయన ఎంతో హృదయ భారం కలిగినటువంటి, ఆత్మల భారం కలిగినటువంటి గొప్ప మెథడిస్ట్ సంఘ స్థాపకుడు ఈయనే. మంచి అమెరికా, కెనడా మొదటి దేశాల్లో ఇంగ్లాండ్ సేవ ప్రారంభించాడు. ఆయన ప్రతి మైలు ప్రయాణం వెనుక, ప్రతి ప్రసంగం వెనుక బలమైన ప్రార్థన ఉండేది. ప్రసంగంలోని మాట వెనుక కన్నీరు ఉండేది. అందువలన కఠిన హృదయాలు వారి కుటాల్లో పశ్చాత్తాపడి కన్నీటితో సిలువను వెతికి రక్షించబడేవారు. మన జీవితాల్లో కూడా నిజమైనటువంటి ప్రార్థనానుభవం కలిగినప్పుడే మనం ఆత్మల సంపాదించగలమని వీరి జీవితాలే మనకు నేర్పిస్తున్నాయి. కానీ వెతికి రక్షించేవాడు. దాని వెస్లీ ధనాపేక్షకు ఎట్టి చోటివ్వక ధనము పెంట అనే ఆయన తలంచేవాడు. ఆయన దేవుని వెతికేవాడు, ఆయన కొరకు ప్రయాసపడేవాడు. అనేక దినములు దేవుని కొరకు, పరిచర్య కొరకు డబ్బు ఖర్చు పెట్టుండేవాడు. డబ్బు దాచుకుంటకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆయన మరణించినప్పుడు ఆయన సొరుగులో చిల్లర డబ్బులు మాత్రమే ఉండేయట. జాన్ వెస్లీ మరి 30 పౌండ్లు సంపాదించినప్పుడు 28 పౌండ్లు ఖర్చు చేసేవాడట. కష్టంలో ఉన్నవారికి 2 పౌండ్లు కూడా ఇచ్చేసేవాడట. అంత త్యాగమయ్యి బుద్ధికంత నివాసుల విశ్వాస వీరుల యొక్క సంవత్సరం అతని ఆదాయము 60 పౌండ్లు అయినప్పటికీ మరి అంతా ఖర్చు పెట్టుకుని పేదవాడిగానే మిగిలిపోయాడు. 90 పౌండ్లు సంపాదించిన 28 పౌండ్లు ఉంచుకుని మిగిలిన దేశం దేవుని పేర 120 పౌండ్లు ఉంటే ఆ రకంగా ఖర్చు పెట్టుకునే ఉండేవాడు. ఆ జీవిత స్థాయిని పెంచుకుంటే ఎప్పుడు ప్రయాసపడక తన సంపాదనతో దేవుని మహిమపరిచేవాడు. వీలైనంత ఆదా చేసినంత దేవుని కొరకు ఖర్చు పెట్టనేవాడు. జాన్ వెస్లీ జీవితంలో 36 సంవత్సరాల వరకు 2,250,000 మైళ్ళు మరి గుర్రం మీద పయనించి 40,000 ప్రసంగాలు చేసి 40,000 ప్రసంగాలు అంటండి ఆయన చేసే ఎంతో చిరస్మరణ అయ్యాడు. ఆయన 36 సంవత్సరాల వరకు ఇన్ని రకాలుగా మరి ఆయన మీటింగుల్లో 20,000 మంది జనం ఉండేవారు. ఆయన సేవా జీవితం 40 సంవత్సరంలో సేవలో ప్రయాణించిన మరి లెక్క పెడితే 20 మైళ్ళు సంవత్సరానికి 8,000 మైళ్ళు. ఆయన సంవత్సరంకి 5,000 ప్రసంగాలు ఒక్క సంవత్సరంలో ప్రసంగించేవాడట. ఆయన సేవకై $30,000 తన సొంత ధన్నేరులో వాడేవాడు. 10 భాషలు నేర్చుకున్నాడు. ప్రతిరోజు 4 గంటలకు లేచి 7 గంటలకల్లా ప్రసంగం మొదలుపెట్టేవాడు. తనకున్నది ఒక్క జీవితమే, కానీ ఎంత ఫలభరితంగా దేవుని కొరకు వాడేయబడ్డాడని చెప్తే మనకుండే జీవితాన్ని ఎంతవరకు దేవుని ఖర్చు చేస్తున్నామో మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభువా, నీ కొరకు కాలిపోని కానీ తప్పు పట్టనివ్వద్దు, నిష్ప్రయోజకుడినై జీవితం జీవింపనివ్వద్దు. ఇదే మన ప్రార్థన కావాలండి. మాటికి ప్రార్థించేవాడు. 83వ ఏట దినమున 15 గంటలకైనా ఎక్కువగా వ్రాయలేకపోతేనే చింతించేవాడట. తన 86వ ఏట దినమున 2 సార్లైనా ప్రసంగాలు చేయలేకపోతేనే సిగ్గుపడేవాడట. 86వ ఏట మరి 5:30 గంటలకు వరకు పడుకోవాలని ఆశించి డైరీలో రాసుకున్నాడట. చివరికి జాన్ వెస్లీ రష్యాలో సేవ చేస్తుండగా తీవ్రమైన జ్వరం వలన 1791 మార్చి 2వ తేదీన తన 88 సంవత్సరాలు బ్రతికాడండి. అప్పటి వరకు అవిరామంగా సేవ చేశాడు. అక్కడితో దేశంతో సేవ చేశాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అప్పుడు ఆ దినాన్న ప్రభుత్వం నిద్రించేటండి. గొప్ప యోధునిగా మరణించాడు. వీర మరణం పొందాడు. 1791 మార్చి 9న మృతదేహాన్ని సమాధి చేశారు. అతని లోకంలో వదిలి వెళ్ళిన మంచి పుస్తకాలు మరి ఎంతో గొప్ప ఫాస్ట్గా మరి చాలా పేరు పొందినటువంటి వారిగా ప్రఖ్యాతి గడించాయి. ఆయన మరొక దాన్ని కూడా విడిచి వెళ్ళాడు. పునాదుల వరకు కదిలిపోని ఇంగ్లాండ్ దేశం జాగృతమైన ఆధ్యాత్మికత మరి అందరూ జీవితము మరి పులకరించేటువంటి జీవితాన్ని బోధకంత విశ్వాస వీరులుగా మరి క్రైస్తవ జీవితంలో మరి అపోస్తలుల దృష్టిలో వరాలు కలిగిన వ్యక్తి జాన్ వెస్లీ. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యత్వపు దృక్పథంలో అతడు జీవించాడు. కాలం కొంచెమేనన్న ఆలోచన, చేయవలసిన పని ఎంతో ఉన్నదన్న ఆవేదన, చేయాలన్న ఆవేశము అతడిలో కదంత్రొక్కుతూ, బోధిస్తూ, బ్రతుకులాడుతూ, హెచ్చరిస్తూ మరి దారి చూపు కదిలాడు. మరి నివాస గృహంలో కూడా జాన్ వెస్లీ అనేక మార్లు దయ్యాలు పట్టిన వారి దగ్గర తీసుకొస్తే ప్రార్థన జవాబుగా దయ్యాలు పారిపోయాట. మరి రోగులు స్వస్థపడేవాళ్ళు, ఉపన్యసించే శ్రోతలందరూ కూడా పరిశుద్ధాత్మ
దిగి వచ్చి పశ్చాత్తాపంతో వారు ప్రభుని అంగీకరించేవాళ్ళు. ప్రార్థన జవాబుగా వారి దేహాలకు ఆత్మలకు స్వస్థత లభించేది. దేవుని శక్తికి లోనై కేకలు పెడుతున్న వారి మరి ఎంతో కొంతమందికి అభ్యంతరంగా ఉండేది. అతని మీటింగ్కి వచ్చేవాడు. అతను ఒక ఆమె దేవశక్తికి లోనైంది. ఎంతో మంది ఆ ముఖము నుండి మరి ఆమె ఎముకలు వణికాయట. ఆమె దేహము ఆత్మ స్వస్థత పొందినప్పుడు ఒక క్షణం వైద్యుడు దేవుని హస్తాన్ని గుర్తించాడు. మరొకసారి వెస్లీ సువార్త యాత్రలో ఉండగా అనుకోకుండా అతని గుర్రము కాలు బెణికిందట. ఆదుకునేందుకు అక్కడ ఎవరు లేరు. అతని గుర్రం దిగి ప్రార్థించగా ఆ గుర్రము స్వస్థత పొందిందంట. మామూలు అయిపోయిందట. పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడవలసిందని, శాశ్వత కాలం నరకం తప్పదని వెస్లీ అందరు బతిమిలాడేవాడట. పాప విముక్తి తనకు ఉందని ఆ అబద్ధపు ఆశలు పెట్టుకున్న వారికి సాటి అయిన వాక్య బోధ మూలంగా సరిచేసేవాడట. వాళ్ళ ముసుగులు తొలగిపోయాయి. పాపులు వెనక తీసిన వారిని హెచ్చరించిన వారు కూడా తామే క్రీస్తు ఎదుట మరి నిలబడి ఉంటుందని వెస్లీ హెచ్చరించేవాడు. సువార్తను తిరస్కరించరాదని బ్రతులాడుకునేవాడు. ప్రేమ కృపల గురించి బోధించేవాడు. పాపం గురించి పశ్చాత్తాపడిన అనుభవాల గురించి కూడా ఆయన ప్రేమ కృపల గురించి మరి ఎంతో చక్కగా వివరించేవాడు. ఆయన బోధించడమే కాక అందుకు మరి ఆ క్రీస్తు చైతన్యపూరితమైన మరి ఫలితాల్ని సంపూర్ణ పవిత్ర జీవితం గురించి మరి అవిరామంగా పోరాడి తీవ్రతతో బోధించేవాడు. వేరొక బోధనకు సలహా ఇస్తూ పాపం నుండి పరిపూర్ణమైన రక్షణలోనికి సాగాలని విశ్వాసులను గట్టిగా ఒత్తిడి చేస్తూ బ్రతిమలాడుకునేవాడు. బుద్ధిగంత విశ్వాస వీరుడే. అతడు 83 ఏట 15 గంటల కంటే ఎక్కువ సమయం రాయలేకపోతున్నా అని, కన్నులు సహకరించలేదని బాధపడేవాడు. అంత అవిరామంగా కృషి చేసిన గొప్ప విశ్వాస వీరుడే. ప్రతి తలంపు, మాట, చర్య కూడా నిత్యత్వం దృక్పథంలో అతడు చూసేవాడు. అతడు చేసిన కాయ కష్టము, అసంఖ్యాతమైన పనిపాటలు, రాకపోకలు అన్నిటి మధ్య వెస్లీకి దేవునితో రహస్యమైన సన్నిహిత జీవనం ఉండేది. ప్రతి ఒక్కరికి అది కావాలండి. దేవునితో అతి సన్నిహిత రహస్య జీవితం అది సత్ఫలితాలను ఇస్తుంది. పని తక్కువై అలసిపోయినప్పుడు ప్రార్థనలో ఉండి నా నూతన బలాన్ని పుంజుకునేవాడు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థనలో ఉండటం అనేది జీవితంలో ఖచ్చితంగా అమలు చేసే దినచర్య. ప్రార్థనతోనే పరలోకాన్ని నరకాన్ని పంపింపు చేశాడు. మరి మన బోధలతో ప్రపంచానికి పంపింపు చేశాడు. బోధలతో నిత్యత్వాన్ని చెందిన ఒక ఆతృత కనిపించేది. అందుకు కారణం తన మోకాళ్ళపై అనునిత్యము మరి నిత్యత్వాన్ని సందర్శించడమే. అతడు జీవితంలో మరి ప్రార్థించి మరి దయ్యాలు పారిపోవటం ఆశ్చర్యం కలిగించేది. ఆయన విశ్వాసం గొప్పది. ఆయన స్వస్థతలు కూడా ఎంతో గొప్పగా ఉండేవి. ఆ విధంగా మరి అద్భుత స్వస్థతలు, ఆత్మీయ స్వస్థతలు, అనేకులు ఆత్మీయ మేళ్లు పొందుతూ మరి రహస్యంగా ప్రార్థించి శక్తిని పొంది మెలకువలన్నీ బోధించి ఉద్యోగాన్ని రగిలించిన భక్తుల జీవితం నేటి తరానికి గొప్ప మేల్కొల్పు కావాలి. అదే అటువంటి కృప మనందరికీ కూడా స్ఫూర్తినివ్వాలని మనం ఆ గొప్ప భక్తుని జీవితాన్ని పదే పదే తలంచుకుంటూ మన జీవితాన్ని, మనం ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పుకొని ఉద్యోగంతో ముందుకు సాగిపోయి ఆత్మల భారం కలిగి ఉండటానికి దేవుడు సహాయపడాలని నేను కూడా కోరుకుంటున్నాను. తర్వాత బొదిగంత విశ్వాస వీరుల్లో ఇంకొక ఆయన వెబర్ అనే ఆయన కూడా ఉన్నారు. జై హెచ్ వెబర్. ఆయన కూడా కాలము 19వ శతాబ్దం. ఆయన కూడా మరి పరిచర్య ఉద్యోగం గల సువార్త సేవ చేశాడు. వీరిద్దరి గురించి మాత్రమే ఈ దినాన మనం తలంచుకుందాం. మరి వాక్య భాగము 2వ రాజులో 4:30. మరి దేవుని జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను. నిజంగా ఇది ఎలీషా మాట. అది ఆ ఎలియాల మాటలో జీవముతోడు, దేవుని జీవముతోడు అనే మాట ఎక్కువ వాడుకునేవారండి. క్రీస్తు వెంబడించి విశ్వాసాలు కొన్ని సుగుణాలు కలిగి ఉండాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలైన సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయాల్లో మన వల్ల శోధింపబడి మనకు సహాయకుడిగా ఉండేవాడు. అయితే ఆనందము, అభిమానము, మరి విశ్వాసము, దయ, భక్తి, ప్రేమ, ఈ అనుభవాలు విశ్వాసికి చాలా అవసరం. మళ్ళీ చెప్తాను, ఆనందము, అభిమానము, విశ్వాసము, దయ, భక్తి, ప్రేమ, ఇవన్నీ వనరులు మన హృదయాలు నిండుగా ఉండాలండి. అవసరము. ద్వేషము, అవమానము, విరక్తి భావాలకు దూరంగా ఉండాలి. భయం చెర్రాదు. మరి ఇతరులలో మరి మనలో లేనివి మరి బలహీనతలు విషపూరితం చేస్తాయి కనుక జాగ్రత్త పడాలి. మనలో మంచిదాన్ని, ప్రేమ, వ్యక్తిత్వాన్ని మరి అవన్నీ కూడా విషపూరితమైన భావాలు చంపేస్తాయి కనుక మనం ఆత్మీయమైనటువంటి మేల్కొల్పుతో జీవించాలి. యోసేపు అన్నలు తండ్రి ప్రేమ మరి మరి వాళ్ళు యోసేపును ప్రేమించి తండ్రి ఆత్మీయంగా చూసుకున్నందుకే కదా ద్వేషం కలిగింది. అప్పుడు అన్నలు చంపటానికి దారి తీసాయి కదా.
ద్వేషం కలిగించే కదా. దిగులన్న తెగులు మరి ఆ, దూరం కావాలి. అవమానం కలిగినప్పుడు ప్రతీకారం తీర్చుట తగని భావం కొంపలు ముంచుతుందని మనం జాగ్రత్త పడాలి. ఆ అందమైన సంబంధాలు కాపాడుకోగలిగిన విశ్వాసి మంచి జీవితం జీవిస్తాడు. ఆత్మతో నింపబడిన విశ్వాసుల్లో ఇతరుల పట్ల ప్రేమ కలిగి దేవుని కొరకైన మంటతో రగిలిపోతారు. అవమానాలు హింసలు సహించిన దైవ సేవ ఆసక్తి చూపిన వెబర్ గారు నిజంగా ఆత్మాభిషేక శక్తులై మరి మంచి క్రైస్తవులమైన అని ప్రశ్నించేవాడు. ఆత్మాభిషేకంతో ఆయన సేవ చేయడానికి ముందుకు సాగేవాడు. ఎంతో మంది భక్తుల యొక్క సహవాసాన్ని కోరుకునేవాడు. షామ్యార్ ఆ, మరి ఆయన ఆత్మ నింపుదలని ఈ విధంగా వివరించాడు. ఆత్మచే నింపబడిన వ్యక్తులు దేవుని కొరకై ఆసక్తి కలిగి ఉంటారు. మహోన్నతమైన ప్రేమతో వారు ప్రేమిస్తారు. దహించే విశ్వాసంతో వారు పరిచర్య చేస్తారు. కాలమును దోషంతో వారు పాపాన్ని ద్వేషిస్తారు. ప్రకాశించినట్టు ఆనందంతో వారు ఉల్లసిస్తారు. మరి దేవుని అగ్నితో ప్రేమ సంపూర్ణం శుద్ధీకరించబడుతుంది. ఇటువంటి ప్రేమ మనలో ఉండాలి. ఉజ్జీవించే మరి నింపుదలతో వెబరు అగ్ని బాప్టిజంలో ఒక వాస్తవిక ఉదాహరణ. ఆయన ఆ జీవితం పరిశుద్ధాత్మను అత్యవసరణ తృష్ణ మరియు కనికరంతో గుర్తించబడింది. వెబరు పరిచయలో ప్రత్యేకత, అతని విధానాల గురించి సందేశాలు బుద్ధిగంత విశ్వాస వీరులకే కాదు, అతడే ఒక సందేశం అయిపోయాడు. అతను దేశక్రీస్తు ప్రేమను మరి తృణీకరించడం వల్ల కలిగిన నిత్య శిక్షణ గురించి, పాపి ఒక బలహీనతల గురించి హెచ్చరించేవాడు, పరిశుద్ధతతో హెచ్చరించేవాడు. అతని జీవితము ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడాలని ఇతరులు ప్రోత్సహించటం ప్రత్యేకత. ఆయన సాదాసీదా మరణం కావాలా, జయ జీవితంతో మరి ఆయనను క్రీస్తు కేంద్రిత జీవితం కావాలో తేల్చుకోమని వాళ్ళని ఉద్రేకపరిచేవాడు. ఒక సందర్భంలో వెబరు క్రీస్తు న్యాయపీఠం గురించి ప్రసంగిస్తుంటే ప్రజలు భయంక్రాంతులే. కొందరు వర్తమానం ముగించక ముందే వేదికకు పరిగెత్తేవాళ్ళు. ఇక రక్షణ ఆహ్వానం ఇవ్వబడక ముందే ముందుకు వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఆశీర్వాదం పొందుకునేవాళ్ళు. అది వేదిక అంతా కూడా ఆత్మీయ ఉనికితో ఉధృతమై ఎంతో మందికి ఆశ్రయం కలిగించేది, సఫలత ఆవరించేది. మరి ఉద్యోగ సందర్భాన్ని మరి ఒక భక్తుడు ఇలా వివరించాడు. సమూహం అంతా కరిలింపబడింది, సైతానుకు ఉక్రేషం కలిగింది. కొందరు పిచ్చివారయ్యారు, కొందరు వేపన కొర్రాలతో కొట్టాలని కూడా ముందుకు వచ్చేవారు. ఆ రకంగా మరి సంభ్రమాశాలతో నింపబడిపోయేవారు. అంత ఉద్రేకంతో తన దేవుని సేవ చేసేవాడు. ప్రభు వైపుకు మళ్ళుకొని రక్షించబడేవారు. మొదటి వారమైన బోధ సంఘాన్ని ఉద్దేశించి మరి నామకార్థ క్రైస్తవులను ఖండించేవాడు. ఇతర క్రైస్తవేతరులను కూడా ఉల్లాసంగా వాళ్ళు ఉజ్జీవింపబడేవాళ్ళు. అది సంఘంలోని పాపమును బహిష్కరణను అతను బహిర్గతం చేసినప్పుడు వారు చాలా గుర్తుంచుకునేవారు. హఠాత్తుగా అతడు వారి వైపు తిరిగి దృష్టి మరించి కొందరు సిగ్గుతో పారిపోయేవారు, కొందరు విరుగుపడి ఓర్పుతో దేవుని సిలువ ఎద్దకు ఆకర్షింపబడేవారు. కొందరు పురుషులు అతనిపై దాడి చేయడం ప్రయత్నించగా అతడు ఆ ప్రాంతంలో వారి ముఖమును చూసి, నువ్వు ఈ పనికి సాహసించకు, నువ్వు దేవుని హస్తంలో ఉన్నావు అని వారికి హెచ్చరించి వారికి ప్రార్థించేవాడు. కొందరు స్త్రీలు కూడా ముఖంపై మూవేటకు ప్రయత్నిస్తే అతడు తల వంచక వారి కోసం ప్రార్థించేవాడు. ఆ పట్టణంలోని ప్రతి గృహాన్ని దర్శించి ఆ కుటుంబం కోసం ప్రార్థించేవాడు. ఇంత అవమానాలు ఎదుర్కొని దేవుని సేవను చేసిన భక్తుల్నే వారిని మనం అందరం గుర్తుపెట్టుకోగలుగుతున్నామండి. అటువంటి సేవ చేయడానికి మనం కూడా వేగిరపడటానికి ఇష్టపడాలి. ఆయన కొరకు ఎంత అవమానమైనా భరించడానికి సిద్ధపడాలి. ఈ భక్తుల యొక్క జీవితాలే మనకు స్ఫూర్తి. పరిచర్య కూడా సమూహంగా మార్చివేసింది. ఉద్యోగపు కాలంలో అనేక పర్యాయంలో అతడు తనతో కూడా 100 మంది విశ్వాసులతో పాటలు పాడుతూ స్థుతిస్తూ ఉండేవాడు. వారి నడిభాగంలో కవాతు చేసేవాడు. పనివారు వణికేవారు, వ్యాపారులు భీతులయ్యేవారు. దేవుడు వీరి మధ్య ఉన్నాడని ఎవరిని పట్టణంలోంచి విడిపోమ్మని వాళ్ళు కోరుకునేవారు. చివరికి నాట్యశాలన్నీ మూతపడిపోయాయి. 1884 వెబరి పత్రికలు రాశాడు. మునుపటి సంవత్సరంన ఈ సంవత్సరం కూడా దేవుని సన్నిధి మోకాళ్ళ మీద నుంచి ప్రారంభించాను. ఆసక్తితో కూడిన మోకాళ్ళ ప్రయాస ఎంత అవసరమో వెబర్ ఎరిగి ఉన్నాడు. అతడు తరచూ ఉపవాసాలతో రాత్రంతా జాగరణతో ప్రార్థించేవాడు. ప్రభు సన్నిధి కోరుకునేవాడు. సైతాను బారిపోయేది. ప్రజలు వ్యతిరేకించినప్పుడు వెబర్ ప్రభు పాదాలను ఆశ్రయించేవాడు. మరి కొన్ని పర్యాయాలు గుడారంలో చేసే ప్రార్థనల ఫలితంగా అక్కడి సమూహాలన్నిటికీ రక్షణ అలలు వీచేయి. దేవుడు ప్రార్థించే ఒకరిని కనుగొనున్న అక్షరాల వేల కొలది ప్రజలు విరిగిన హృదయంతో కనికరం కోరేవారే
కన్నీటితో క్రీస్తు చెంతకు తేబడేవారు, రక్షించబడేవారు. మనలో ఎంతమంది ఇటువంటి మహత్వకరమైన కార్యాలు చూసాము, చూడగోరుతున్నాం. మనం కేవలం నామకార్థం లేక వినోదకరమైన క్రైస్తవ్యంతో తృప్తిపడిపోతున్నామా? అలా కాదు. ప్రార్థనలో ప్రయాసపట్టుకు మనల్ని మనం సమర్పించుకుందాం. మన మోకాళ్ళ మీద అంతవరకు ఉద్యోగం విషయంలో మనం ఆసక్తి మరియు శక్తి లేని వారమే. దేవుడు మనల్ని కనుకరించి పరిశుద్ధాత్మను యథార్థమైన ఉద్యోగం కొరకై ఆవేశత అవసరత కలిగి మరి దేవుని వైపు వీక్షించినట్లుగా మనకు సహాయం చేయాలని మనం కోరుకోవాలి. ఆయన దేవుని కరుణించి పరిశుద్ధాత్మ యొక్క ఉద్యోగం కొరకైన ఆవశ్యకత మనం ఒక దేవుడు అనుగ్రహించేదాకా మనం ప్రార్థిద్దాం. చివరికి క్రీస్తు గొప్ప సేవ ముగించి మంచి కార్యాలు చూడాలని నామకథ క్రైస్తవ్యంతో రాజ్యపడద్దు. మొక్కల జీవితంతో భారత చేసిన ప్రార్థనలే విజయానికి సోపానాలు మనందరం గుర్తించాలి. ఆసక్తితో ఉపవాసాలతో క్రీస్తుకు సన్నిహితంగా జీవించిన వెబర్ గొప్ప కార్యాల కొరకు క్రీస్తు కొరకు చేయగలిగాడు. అనేకల ఆత్మల్లో మరి సంపాదించలో తీవ్రమైన కృషి చేశాడు, అవమానాలు సహించాడు. అటువంటి ఉద్యోగాలు రక్షించడానికి మనం ఎట్టి సేవ చేయడానికి సిద్ధపడదాం. అటువంటి స్ఫూర్తి మనకి ఇద్దరి జీవితాల నుంచి మనం పొందుకోగలమా? కొంతైనా ప్రభు కొరకు మన కన్నీటితో ప్రార్థించి ఉద్యోగ జ్వాలను రగించాలని విజ్ఞాపన చేయగలమా? ప్రార్థనలో ఎక్కువ సమయం గడపగలమా? ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి సిద్ధపడదామా? అటువంటి కృప మనందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రభు నామంలో ఒక విశ్వాస వీరుని యొక్క జీవిత చరిత్రను ప్రారంభించుకుంటూ మరో ఇద్దరి యొక్క జీవిత చరిత్రలను కూడా ఇది మనం సంప్రదించుకుందామండి. ఆయనే రెవరెండ్ జాన్ ఎవరెట్ క్లఫ్ దొరగారు. ఆయనని ఒంగోలు ప్రాంతంలో క్లవ్ దొరగారు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన తెలుగు క్రైస్తవ మిషనరీల్లో ప్రముఖత వహించిన వారు. అది 1836 నుంచి 1910 వరకు ఆయన చరిత్ర మన మధ్య ఉంది. అమెరికా నుండి వచ్చినటువంటి ప్రేమమయుడైన సేవకుడు, తెలుగు ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మిషనరీ. మనం తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పుట్టుక 1836 అక్టోబర్ 17 అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలో జన్మించారు. మన దగ్గర ప్రాంతంలోనే. ఆధ్యాత్మిక పిలుపు యేసుకు ప్రేమకు ఆయనకు లోనే ఆయన యొక్క సువార్తను ప్రచారం చేయడానికి జీవితాన్ని అంకితం చేశారు. భారతదేశ ప్రయాణం 1871లో అమెరికా నుండి భారతదేశానికి వచ్చారు. 1872 ఫిబ్రవరి 19 కలకత్తా చేరుకున్నారు. లక్ష్యం ఏంటంటే తెలుగు ప్రజల మధ్య నివసిస్తూ వారి భాషలో వారి కోసం క్రీస్తు సువార్త ప్రకటించాలని. ప్రేమతో చేసిన సేవ ప్రభు రాజ్యానికి చిరస్థాయి ఫలితాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఆయన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఒంగోలు ప్రాంతంలో మరి పరిచయం చేశారు. నేను ఒంగోలులో 1 సంవత్సరం 9th క్లాస్ చదువుకునే రోజుల్లో ఆయన గురించి దాన్ని విని ఆయన చరిత్ర కూడా నేను చాలా వివరాలు ఉన్నాయి. ఇంకా నేను రాబోతున్నాల్లో మీకు ఇంకా వివరాలు చెప్పడానికి ఇష్టపడతాను. ఒకప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మన ప్రాంతంలో చేసిన సేవ, ఆయన చేసినటువంటి ఆ కొండ మీద ప్రసంగాలు, వాళ్ళ బ్యాప్టిజాలు ఇచ్చిన అనుభవాలన్నీ కూడా నాకు సుపరిచితాలే. ఆయన మరి ఈ రకంగా ఒక రైతు కుమారుడు. ఆయన ఎలాగూ ప్రజల సేవకుడు అయ్యాడు. 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చిన మరి విదేశీ మిషనరీలలో ఆయన ఒకరు మొదటి వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ఒంగోలు బ్యాప్టిస్ట్ మిషన్ అభివృద్ధికి పాటుపడ్డారు. తెలుగు ప్రజల మధ్య సువార్త వ్యాప్తితో పాటుగా విద్య మరియు సామాజిక సేవలో ఆయన కృషి అపూర్వమైనది. జననము చెప్పుకున్నాం కదా, 36 జూలై 16 మరి న్యూయార్క్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు సైరస్ క్లవ్ అని కూడా అంటారు. తల్లి మారియా స్పర్జన్. అయితే రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి మరి జాన్ క్లఫ్ వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టపడే స్వభావము, క్రమశిక్షణ, దేవునికి భయభక్తులతో ఆయన బాల్యంలో నిలబడ్డాయి. వారి బాల్యంలోనే, చిన్నాడి జీవితంలోనే మరి అయోవాకి రాష్ట్రానికి వచ్చారు కదా, పొలాల్లో పనిచేసేవాళ్ళు. మరి భూమి కొలిచి సర్వే చేసే పని నేర్చుకున్నారు. చదువుతో పాటు శారీరక శ్రమకు అలవాటు పడ్డారు. ఈ అనుభవమే తర్వాత భారతదేశంలో మరి సహాయపడటానికి మరి మంచిగా ఉపయోగపడింది. ఆయన అప్పర్ అయోవా యూనివర్సిటీలో చదివి
1862లో పట్టా పొందారు. కొంతకాలం ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. ఆయనకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన మనసులో మరో పిలుపు పనిచేస్తుంది. అది దేవుని సేవ. క్రీస్తుని ఎలా విశ్వసించారంటే ఆయన చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగారు కాబట్టి యవ్వనంలో ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తిగతంగా అంగీకరించి 1888లో బ్యాప్టిస్ట్ సంఘంలో సభ్యుడయ్యాడు. తర్వాత దేవుడు తన జీవితాన్ని సువార్త సేవ కోసం ఉపయోగించాలని ప్రార్థించడం ప్రారంభించాడు. ఆయన పిలుపు 1860 సంవత్సరంలో అమెరికాలోని విదేశీ మిషన్ సేవ గురించి అనేక సమావేశాలు జరిగేవి. ఆ సమావేశాల్లో భారతదేశం గురించి విన్న ఆ, తర్వాత ఆయన జాన్ క్లఫ్ గారి హృదయం ద్రవించింది. ఇంకా యేసుక్రీస్తు గురించి వినని ప్రజల వద్దకు వెళ్ళాలి నిర్ణయించుకున్నారు. దానికోసం ఆయన దైవ శాస్త్ర శిక్షణ కూడా పొందారు. 1964లో 1864 నవంబర్ 20న అధికారికంగా బాప్టిస్ట్ మిషనరీ ద్వారా మిషనరీ వలె అభిషేకించబడ్డారు. వివాహము భారతదేశానికి రావడానికి ముందుగానే హ్యారియట్ సందర్లాండ్ అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి భారతదేశ మిషన్ సేవకు తమ జీవితానికి అంకితం చేశారు. భారతదేశానికి ప్రయాణమై ఆయన మరి 1864 నవంబర్ 30న బోస్టన్ నౌకాశ్రయం నుంచి బొడలో భారతదేశానికి బయలుదేరారు. సుమారు 5 నెలలు సముద్ర ప్రయాణం కొనసాగింది. చివరకు 1865 ఏప్రిల్ 22న మద్రాస్ ప్రెసిడెన్సీ నెల్లూరు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తెలుగు భాష నేర్చుకోవడం ప్రారంభించారు. ఆయన అమెరికాలో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి వచ్చిన యువ మిషనరీ అప్పుడు తెలియదు. ఒకరోజు ఆయన పేరు ఒంగోలు తెలుగు ప్రజలు వేలాది బాప్టిస్మాలు అనేక చరిత్రలో శాశ్వతంగా ముడిపడ్డాయని. ఈ విధంగా ఆయన సేవ ఎంతో గంభీరంగా నెల్లూరులో నుంచి ఒంగోలుకు వచ్చి మరి ఎలా వచ్చారు? ఎర్రగుంట్ల పేరయ్య గారు అనేటువంటి వ్యక్తి పంపిన లేఖ ఏంటి? ఒంగోలులో మిషన్ ఎలా ప్రారంభమైంది? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు? ఈ మలుపులన్నీ కూడా మరి ఇంకొక భాగంలో మనం స్పష్టంగా చూసుకుందాం. ఈ తర్వాత ఇద్దరు మిషనరీల యొక్క జీవితాలను కూడా మనం దీని అనుబంధంగా తెలుసుకుందాం.